గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని పార్టీ ఆఫీస్లో అంగరంగ వైభవంగా ఆయనకి అందరి నాయకులతో ఘన నివాళులు అర్పించడం. ఆయన స్ఫూర్తితో మనందరం కూడా సమాజ సంస్థాపనకి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన అశేష కృషి మనందరికీ తెలిసిందే. రాజ్యాంగ పితామహుడిగా ఆయన కనపరిచిన అశేష కృషి కూడా మనందరికీ తెలిసింది. భావితర భవిష్యత్తు కోసం ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఇనుమడింపు చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి జయంతులు, వర్ధంతుల వల్ల ఇలాంటి మహనీయుల్ని స్మరించుకుని వారి యొక్క బాటలో నడుస్తూ మనం కూడా ఒక మంచి నాయకుడిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దాన్ని మరొకసారి స్మరించుకొని మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వెల్లువెత్తులు ఇచ్చిన నాయకులందరికీ నమస్కరిస్తూ జై హో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఆయనకి నాయకులందరి చేత ఘన నివాళుని అర్పించుకొని ఆయనకి పూలమాలలు వేసి మేమందరం కూడా ఆయనకు నమస్కరించుకోవడం జరిగింది. అయితే ఈ సమాజానికి ఆయన స్ఫూర్తి ఎంతో ఆయన సూత్రాలను పాటిస్తూ నాటి సమాజం అదేవిధంగా బాధితులు ఈ సందర్భంగా రెండు విషయాన్ని ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాను. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రిలీజియన్ చెప్పడం జరిగింది. ఏ మతమైనా, ఏ కులమైనా ఈ మూడింటిని ప్రబోధించేదే అసలైన మతం, అసలైన కులంగా ఆయన చెప్పిన మాటల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఇనుమడింప చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రెండవ మాట ఆయన చెప్పడం జరిగింది, ఏ సమాజంలో అయితే స్త్రీ సాధికారత అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందిన సమాజంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఆయన ఉద్ఘాటించడం జరిగింది. అంటే ఈరోజు స్త్రీ యొక్క సాధికారతని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క సమాజ అభివృద్ధిని మనము అంచనా వేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా మనం చూసుకుంటే ఈరోజు నేటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీ అన్ని విధాలా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఆయన యొక్క ఆలోచన, ఆశ ఈరోజు సమాజంలో ఎంతో కొంత నెరవేరుతున్నాయని చెప్పి ఆశ వ్యక్తం చేయడం మనకి ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు మహిళలకు ఇస్తున్న గౌరవం కానివ్వండి, మర్యాద కానివ్వండి, అదేవిధంగా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కృషి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ మహిళల యొక్క అధ్యయనం చెప్పి మనం అనుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పుకుంటూ ఈరోజు మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు చెప్పి సెలవు.